లక్ష్మి సో ఎక్కడికక్కడ సో రాష్ట్రంలో మొత్తం కూడా ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మొత్తం పార్టీలన్నీ కూడా సమాయత్తం అవుతున్నాయి. సో ప్రచారంలో జోరు పెంచారనే చెప్పొచ్చు. మరి ముఖ్యంగా చంద్రబాబు విషయానికి వచ్చేసరికి చంద్రబాబు ఆల్రెడీ ప్రజాక్షేత్రంలోకి అడుగుపెట్టారు, వారి సమస్యలు తెలుసుకుంటున్నారు. సో ఇప్పుడున్న ప్రభుత్వం గురించి ఎండగడుతూ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలో ఎక్కడికక్కడ ఆయన ఒకటే మాట చెప్తున్నారు. సో ఈ ప్రభుత్వానికి సంబంధించి ఇప్పుడున్న రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో నేను సిద్ధము, సో మీరు ఇప్పుడున్న ప్రభుత్వాన్ని గద్దెదించడానికి మీరు సిద్ధమా అని చెప్పేసి ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడడం జరిగింది. సో ఓవరాల్ గా చూసినట్లయితే ఇంకా 7 వారాలు మాత్రమే మిగిలింది. ఇప్పుడున్న ప్రభుత్వం ఎన్ని అరాచకాలు సృష్టించిందో మీ అందరికీ తెలుసు. సో ఈ రాష్ట్రానికి తగిన బుద్ధి మీరు చెప్పాలి అని చెప్పేసి ఆయన ప్రజలను ఉద్దేశించి చెప్పారు. ఎస్ నీల్మ, ఒకసారి చూద్దాం డీటెయిల్ గా. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని మార్చడానికి ఇంకా 7 వారాల గడువే ఉందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. రాష్ట్రాన్ని ఇప్పుడే కాపాడుకోవాలని, లేకపోతే ఇక అది మన చేతుల్లో ఉండదని స్పష్టం చేశారు. ఇక ఇప్పటికే జగన్ 5 ఏళ్ల పాలనలో రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కిపోయిందన్నారు. సమయం లేదు మిత్రమా, 7 వారాలే గడువుంది, నా బాధ్యత నేను చేస్తా, మీ బాధ్యత నిర్వర్తించడానికి మీరు సిద్ధమా అని ప్రజలను ప్రశ్నించారు. నిన్న ప్రజాగళం యాత్రను ప్రారంభించిన ఆయన తొలి రోజు చిత్తూరు జిల్లా పలంనేరు, తిరుపతి జిల్లా పుత్తూరు, అన్నమయ్య జిల్లా మదనపల్లిలో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. మొన్నటిదాకా పరదాల చాటున పర్యటనలు సాగించిన ముసుగు వీరుడు జగన్ ఇప్పుడు మొదటిసారిగా తాడేపల్లి ప్యాలెస్ దాటి జనాల్లోకి వచ్చాడని ఎద్దేవా చేశారు. ప్రచారానికి వస్తున్న ఆయనకు ఖాళీ రోడ్లతో, ఖాళీ ఇళ్లతో స్వాగతం పలకాలని పిలుపునిచ్చారు. జగన్ కు స్వాగతం పలికిన, మద్దతు తెలిపిన మీకు మీరు అన్యాయం చేసుకున్నట్లే. ఓటుకు 5,000 నుంచి 10,000 పంచేందుకు జగన్ సిద్ధమయ్యాడు. ఆ అవినీతి డబ్బు మాకొద్దు అంటూ చీకొట్టండి అని కోరారు. ఇడుపులపాయలో తండ్రి వైఎస్ సమాధి వద్ద పూజలు చేసి ఎన్నికల ప్రచారం ప్రారంభించాడని, అయితే ఆ తండ్రికి లక్ష్మణుడిలా వెన్నంటే ఉన్న తమ్ముడు వివేకానందరెడ్డిని గొడ్డలి వేటుతో హతమార్చిన కేసులో నిందితుడైన అవినాష్ రెడ్డికి ఎంపీ సీటు కేటాయించాడని విమర్శించారు. ఎవరి మీదైనా ఆరోపణలు వస్తే విచారణలో అవి తొలగిపోయాక టికెట్ ఇవ్వాలని, అయితే జగన్ సొంత బాబాయి హత్య కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తికి లోక్సభ టికెట్ కేటాయించడాన్ని ప్రజలే అర్థం చేసుకోవాలి అన్నారు. బాబాయిని చంపిన వారెవరో చెప్పి ఓట్లు అడగాలి అని జగన్ ను డిమాండ్ చేశారు. మీ బాబాయిల గతి కూడా ఏమవుతుందో ప్రజలు ఆలోచించుకోవాలి అని అన్నారు. ఇక ప్రజాగళం సభలో టీడీపీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యలకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సత్య మనకు అందిస్తారు. సత్య, చంద్రబాబు నాయుడు ప్రజాగళం సభలో కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా తీవ్రంగా మండిపడిన పరిస్థితి అయితే ఉంది. ఏదైతే నరకాసుర పాలనకు అంతం పలకాలి, ఆలోచించి ఆత్మసాక్షితో ఈసారి ఓటేయాలని కూడా ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. రాష్ట్రాన్ని ఇప్పుడే కాపాడుకోవాలి, ఈ తరుణం దాటిపోతే కనుక రాష్ట్రాన్ని కాపాడుకునే పరిస్థితి ఉండదని కూడా ఆయన స్పష్టం చేశారు. ఇక ఒకవేళ కనుక ఈసారి కనుక ప్రజలు తప్పు చేస్తే ఇక మన చేతుల్లో ఏమీ ఉండదని కూడా ఆయన స్పష్టం చేసే పరిస్థితి అయితే ఉంది. గొడ్డలి కేసులో నిందితుడైనటువంటి అవినాష్ రెడ్డికి ఎంపీ టికెట్ ఎలా ఇస్తారు అని కూడా ఆయన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిని సూటిగా ప్రశ్నించారు. ఆయనపై నింద తొలగిపోయాక ఆయనకు సీట్ ఇస్తే తప్పులేదు, కానీ ఆయనే నిందితుడిగా పేర్కొన్నప్పుడు సీట్ ఇచ్చి ఆయన పక్కన పెట్టుకుని ఎలా ఉంటారని కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ఒకవైపు తాను ఏదైతే బస్సు యాత్ర ప్రారంభిస్తున్నారో మేమంతా సిద్ధమంటూ ఆ బస్సు యాత్రకు వచ్చే ముందు ఎవరైతే రాజశేఖర రెడ్డికి ధన్యవాదాలు తెలిపి, రాజశేఖర రెడ్డికి నమస్కారం తెలియజేసి బయలుదేరాడో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఆయనకు లక్ష్మణుల్లా పనిచేసినటువంటి సోదరుణ్ణి గొడ్డలితో హతమార్చిన వాళ్ళకి ఏ విధంగా సీట్ ఇస్తారని కూడా ఆయన ప్రశ్నించారు. 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు ప్రజల దగ్గర లాక్కోవడమే ఇక్కడ జరుగుతున్న సంక్షేమం అని కూడా ఆయన స్పష్టం చేశారు. రాయలసీమ ద్రోహి సీఎం జగన్ అని కూడా ఆయన తీవ్రమైనటువంటి పదజాలంతో మండిపడిన పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా సాగునీటి రంగాన్ని, ముఖ్యంగా రాయలసీమ సాగునీటి రంగాన్ని పూర్తి స్థాయిలో నాశనం చేశారని ప్రజాగళం సభలో పలమనేరు, పుత్తూరు, రాయచోట్లలో జరిగినటువంటి సభల్లో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రంగా మండిపడ్డారు. రాష్ట్రం ఒక్కసారి ఛాన్స్ ఇవ్వడం వల్ల 30 ఏళ్లు వెనక్కి వెళ్లిపోయింది, దీనివల్ల తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కూడా ఆయన చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ఇదే సమయంలో కరెంటు బిల్లు గతంలో 200 ఉండేది, ఇప్పుడు 800కు పెరిగిపోయింది.
దీంట్లో జగన్ ఇచ్చింది ఎంత, బొక్కింది ఎంత అని కూడా ఆయన తీవ్రంగా మండిపడ్డారు. ఇంకా 47 రోజులే మిగిలి ఉంది. మే 13న ఓటింగ్కి వెళ్ళేటప్పుడు మనస్సాక్షితో ఆలోచించి ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని చెప్పిన పరిస్థితి. అదే సమయంలో లోకల్ గా అక్కడ స్థానిక మంత్రి పెద్దిరెడ్డిని కూడా పాపాల పెద్దిరెడ్డి అంటూ సంబోధిస్తూ ఇసుక మైనింగ్ గ్రానైట్ తింటూ రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని కూడా ఆయన తీవ్రమైనటువంటి విమర్శలు చేశారు. కార్మికుడి భూమిని వైసీపీ నాయకులు రికార్డులు మార్చి కబ్జా చేయడంతో దిక్కుతోచక బతుకు మీద ఆశ నశించి చేనేత కార్మికుడు ఆత్మహత్య చేసుకుంది కుటుంబం అని కూడా ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అదే సమయంలో సంక్షేమ పథకాలకు సంబంధించి కూడా ఆయన చెప్పడం జరిగింది. ఎటువంటి ఆంక్షలు లేని సంక్షేమం అందిస్తాం అని చెప్పడం జరిగింది. ఇంట్లో ఎంతమంది మహిళలు ఉంటే అంతమందికి 1500 చొప్పున ఇస్తాం, అదేవిధంగా పిల్లలకు 15,000 చొప్పున ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పారు. రాయలసీమను రాళ్లసీమగా అక్కడున్న ప్రాజెక్టులు పూర్తి చేయకుండా ముఖ్యమంత్రి చేశారని మండిపడ్డారు. ఇక యువత కూడా రోడ్ల మీదకి రావాలి, జగన్ వస్తే రోడ్లన్నీ ఖాళీగా ఉండాలని కూడా ఆయన పిలుపునిచ్చిన పరిస్థితి.